హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్తులో ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఈ పోస్టులకి ఇంటర్మీడియట్ డిప్లొమా చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చండి. సో చాలా తక్కువ టైం అయితే ఇచ్చారు. సో త్వరగా అయితే అప్లై చేసుకోండి ఇంట్రెస్ట్ ఉండే అభ్యర్థులు. సో ఈ పోస్టులకి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. వీడియో చూసిన ప్రతిసారి కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో అయితే ఈరోజు ఉన్నటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఏపీవీవీపీ గుంటూరు డిస్టిక్. సో ఈ నోటిఫికేషన్ మనకి ఇక్కడ నుంచి అయితే విడుదల చేయడం జరిగింది. సో దీనిలో ఉన్నటువంటి పోస్టులు వాటి వివరాలు చూసుకునే ముందు సో ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేటు February 12, 2022 అయితే ఇచ్చారండి. సో చాలా తక్కువ టైం అయితే ఉంది కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు త్వరగా అయితే అప్లై చేసుకోండి. సో ఇంకా పోస్టుల యొక్క వివరాలు అయితే చూద్దాము. సో దీనిలో ఉన్నటువంటి ఫస్ట్ పోస్టు రేడియోగ్రాఫర్. దీనిలో ఒక పోస్ట్ అయితే ఉంది. సో ఈ పోస్ట్కి పర్ మంత్ శాలరీ 17,500 రూపీస్ అయితే పే చేస్తున్నారు. సో ఈ పోస్ట్ వచ్చేసి అవుట్ సోర్సింగ్ పద్ధతిలో అయితే తీసుకుంటున్నారండి. సో ఇక్కడ మనకి ఓసీ కేటగిరీలో ఈ పోస్టు ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే కేటాయించారు. నెక్స్ట్ సెకండ్ పోస్టు థియేటర్ అసిస్టెంటు. దీనిలో 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ పోస్ట్కి పర్ మంత్ 12,000 రూపీస్ అయితే పే చేస్తున్నారు. సో ఈ పోస్ట్ కూడా అవుట్ సోర్సింగ్ పద్ధతులు అయితే తీసుకుంటున్నారు. సో ఇక్కడ ఓసీ కేటగిరీలో ఉమెన్కి 1, ఎస్సీ కేటగిరీలో ఉమెన్ 1. సో ఇలా 2 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ వన్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్ట్. దీనిలో అయితే ఒక పోస్ట్ అయితే ఉందండి. సో ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్కి అయితే కనుక 28,000 రూపీస్ అయితే పే చేస్తున్నారు. సో ఈ పోస్ట్ కాంట్రాక్ట్ బేసిస్ పద్ధతులు అయితే తీసుకుంటున్నారు. సో నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ డీటెయిల్స్ అయితే చూద్దాం. సో ఫస్ట్ వన్ రేడియోగ్రాఫర్. సో ఈ పోస్ట్కి క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ విత్ 1 year సర్టిఫైడ్ రేడియోగ్రఫీ అసిస్టెంట్ కోర్స్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అనేది ఇచ్చారండి. సో ఈ క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులు రేడియోగ్రాఫర్ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్ ల్యాబ్ టెక్నీషియన్. సో ఈ పోస్ట్కి ఎస్ఎస్సి డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లేదా 2 years ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ ఇన్ డిఎంఎల్టీ అండ్ హ్యావ్ 1 year క్లినికల్ ట్రైనింగ్ ఇన్ సెలెక్టెడ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అనేది ఇచ్చారండి. లేదా ఇక్కడ మనకి బీఎస్సీ విత్ బీజెడ్సీ ఇన్ ఫస్ట్ క్లాస్, బీఎస్సీ లైఫ్ సైన్స్ ఇన్ ఫస్ట్ క్లాస్ విత్ పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఇష్యూడ్ బై ద నిమ్స్ హైదరాబాద్, ఎస్విఐఎంఎస్ తిరుపతి. సో అలాగే ఈ పోస్ట్కి వచ్చేసి రిజిస్టర్డ్ విత్ ఏపీ పారామెడికల్ బోర్డ్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ 10th క్లాస్ అలాగే డిప్లొమా మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ చేసినటువంటి అభ్యర్థులు లేదంటే బీఎస్సీ విత్ బీజెడ్సీ ఇన్ ఫస్ట్ క్లాస్, బీఎస్సీ లైఫ్ సైన్స్. సో ఈ క్వాలిఫికేషన్ ఉంటే అభ్యర్థులు అయితే కనుక మీరు ఇక్కడ ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అలాగే ఏపీ పారామెడికల్ బోర్డులో అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. నెక్స్ట్ థర్డ్ పోస్ట్ థియేటర్ అసిస్టెంట్. సో ఈ పోస్ట్కి క్వాలిఫికేషన్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 10th క్లాస్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ స్కూల్ ఇన్ ఏపీ, మస్ట్ హ్యావ్ పాస్డ్ డిప్లొమా ఇన్ ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ అయితే అడుగుతున్నారు. అలాగే ఇక్కడ ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలండి. ప్లస్ నెక్స్ట్ ఇక్కడ మీకు మినిమం సర్వీస్ ఆఫ్ 5 years యాజ్ నర్సింగ్ ఆర్డర్లీ ఇన్ ఏ హాస్పిటల్ అయితే అడుగుతున్నారు. సో ఓన్లీ ఇక్కడ ఈ పోస్ట్కి మాత్రం ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారండి. సో ఇక్కడ మెన్షన్ చేసినట్టు క్వాలిఫికేషన్ ఇక్కడ డీటెయిల్స్ అన్ని చూసి మీకు ఇంట్రెస్ట్ ఉండే కనుక ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్ అయితే చూద్దాము. సో ఇక్కడ టోటల్గా 100 మార్క్స్కి అయితే ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ అనేది. ఇక్కడ 75% వచ్చి మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చినటువంటి మార్క్స్కి అయితే ఉంటుంది. 15% వచ్చేసి సర్వీస్ వెయిటేజ్ కింద అయితే ఉంటుందండి. సో ఇక్కడ టేబుల్ ఫామ్లో డీటెయిల్గా అయితే ఇచ్చారు చూడండి. నెక్స్ట్ 10 మార్క్స్ వచ్చి అప్ టు 10 మార్క్స్ ఎట్ 1 mark ఫర్ ఈచ్ కంప్లీటెడ్ ఇయర్ ఆఫ్టర్ పాసింగ్ అయితే ఇచ్చారు. ఇలా టోటల్గా సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీకు ఇక్కడ 100 మార్క్స్కి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ ఫీజు డీటెయిల్స్ అయితే ఇచ్చారండి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి అయితే కనుక ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. ఓసీ బీసీ క్యాండిడేట్స్ అయితే కనుక ఇక్కడ మీరు 100 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ద అప్లికేషన్ ఫీజ్ షుడ్ బి పెయిడ్ త్రూ ఆన్లైన్ టు ద అకౌంట్ నెంబర్ అని ఇక్కడ మనకి అకౌంట్ నెంబర్ ఇచ్చారు. ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఇచ్చారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ద నేమ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ గుంటూరు. ద ట్రాన్సాక్షన్ రిఫర్స్ ఐడి షుడ్ బి మెన్షన్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అప్లికేషన్ అయితే ఇచ్చారండి. సో మీరు ఇక్కడ అప్లికేషన్ ఫీ ఆన్లైన్లో చెల్లించిన తర్వాత ఇక్కడ ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ ఐడి ఉంది కదా, ఈ
ఈ ఐడి అనేది మీరు అప్లికేషన్ ఫామ్ మీద ఇక్కడ రాయాలి అనేది ఇక్కడైతే చెప్తున్నారు క్లియర్గా. నెక్స్ట్ ఇక్కడ మనకి కింద ఏజ్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఓసీ క్యాండిడేట్స్కి అయితే కనుక 42 ఇయర్స్ లోపు అయితే ఉండాలండి. సో డేట్ కూడా అయితే ఇక్కడ ఇచ్చారు, జూలై 1, 2022 లోపున మీకు సో 42 ఇయర్స్ అయితే ఉండాలని ఇక్కడ క్లియర్గా అయితే చెప్తున్నారు. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకి అయితే కనుక ఏజ్ రిలాక్సేషన్తో కలిపి ఇక్కడ 47 ఇయర్స్ అయితే మెన్షన్ చేశారు. ఎక్స్ సర్వీస్ మెన్స్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్, సో వీళ్ళకైతే కనుక ఏజ్ రిలాక్సేషన్తో కలిపి 50 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అయితే కనుక అప్లై చేసుకోవచ్చని ఇక్కడైతే క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో ఈ ఏజ్ డీటెయిల్ చూసుకుని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అభ్యర్థులు సో వాళ్ళైతే అప్లై చేసుకోండి. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్ ఇచ్చారు. ప్యూర్లీ ఆన్ మెరిట్ అండ్ ఫాలో ద రూల్ ఆఫ్ రిజర్వేషన్ అయితే ఇచ్చారండి. సో ఈ పోస్టులకి కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే అభ్యర్థులను అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో ఎవరైతే అప్లై చేసుకుంటారో అప్లై చేసుకునేటువంటి అభ్యర్థులు నోటిఫికేషన్ పేజెస్ అన్నీ కూడా మీరు కూడా ఒకసారి డీటెయిల్గా అయితే చదవండి. అలాగే ఈ లింక్ ద్వారా మీరు అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ అంతా కూడా ఫిల్ చేసిన తర్వాత మీరు ఇక్కడైతే మనకు అడ్రస్ అయితే మెన్షన్ చేశారు. డిస్టిక్ కోఆర్డినేటర్ హాస్పిటల్ సర్వీసెస్ ఏపీవీవీపీ గుంటూరు డిస్టిక్, ఈ అడ్రస్కి మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ లేదంటే అక్కడ డ్రాప్ బాక్స్ ఉంటుందంటండి. సో డ్రాప్ బాక్స్లో అయినా సరే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఫిబ్రవరి 12, 2022 ఈవినింగ్ 5 PM లోపల మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది రిజిస్టర్ పోస్ట్ లేదా సో మీరు డ్రాప్ బాక్స్లో అయినా సరే మీరు వెయ్యొచ్చని ఇక్కడైతే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. అలాగే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ తోటి ఏమేమి సర్టిఫికేట్స్ ఇక్కడ అటెస్టెడ్ చేయాలని కింద ఒక టేబుల్ ఫామ్ అయితే ఇచ్చారు. 10th క్లాస్ సర్టిఫికేట్, అలాగే ఇంటర్మీడియట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్స్, మార్క్స్ మెమోస్, ఇక్కడైతే మనకు అన్ని డీటెయిల్గా అయితే ఇచ్చారు. క్యాస్ట్ సర్టిఫికేట్, 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మీరు అప్లికేషన్ ఫామ్ తోటి సెల్ఫ్ అటెస్టెడ్ చేసి అప్లికేషన్ ఫామ్ని రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ లేదంటే డ్రాప్ బాక్స్లో అయినా సరే మీరు ఒక అప్లికేషన్ ఫామ్ని ఫిబ్రవరి 12, 2022 ఆ సాయంత్రం 5 గంటలలోపు మీకు అప్లికేషన్ ఫామ్ అనేది సో అక్కడైతే మీరు అందించాల్సి ఉంటుందండి. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఈ పోస్టులకి మీరైతే కనుక అప్లై చేసుకోవచ్చు. ఫిబ్రవరి 8 నుంచి ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి డేట్ అయితే ఇచ్చారు. లాస్ట్ డేట్ ఫిబ్రవరి 12 వరకు అయితే ఇచ్చారండి. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ సర్కిల్ కానీ తెలిసిన వాళ్ళకి ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఇన్ఫర్మేషన్ వాళ్ళు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.